హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. అదే జొన్నలతో దోశ చేసుకుంటున్నాము. చాలా హెల్దీ అయిన రెసిపీ. ఇది వీక్లీ వన్స్ అలా తిన్నా సరిపోతుంది. బాడీ మనకి చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాము. దీన్ని ఎలా ప్రిపేర్ ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, కొలత గ్లాసు. దాంతో జొన్నలు ఒక గ్లాస్ వేసుకున్నాను. అలాగే పొట్టు మినప్పప్పు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను. నేను పొట్టు ఉండేటివి సపరేట్గా వేసుకుంటున్నాను. అలాగే పెసరపప్పు, ఇలా పప్పు అయినా వేసుకోండి. మీ దగ్గర పెసలు ఉన్నా పెసలైనా వేసుకోవచ్చు. అవి ఒక 1 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇవి రెండు కలిపి ఒక గ్లాస్ వేసుకుంటే, తర్వాత జొన్నలు వేసుకున్న తర్వాత బియ్యం అనేది ఇంకొక గ్లాస్ వేసుకుంటున్నాను. బియ్యము నేను ఇవన్నీ 3 ఉన్నాయి కదా, ఈ 3కి బియ్యం అనేది 2 గ్లాసెస్ అనేది వేసుకున్నాను. లేదు అనుకున్న 1 గ్లాస్ అయినా సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటినీ సపరేట్గా నేను వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసేసుకొని 6 అవర్స్ని వాటర్ పోసుకొని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక్కసారి వాష్ చేసుకుంటే మనకి పైన మురికి అంతా పోతుంది. తర్వాత కొంచెం వాటర్ పోసి వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకుందాము. 6 అవర్స్ నానితే సరిపోతాయి. ఆఫ్టర్నూన్ అలా నానబెట్టుకొని నైట్కి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. చూసారు కదా, జొన్నలు బియ్యం కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇవి నానుతుంటాయి. ఇప్పుడు నేను ఒక గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నాము, ఇప్పుడు అదే గ్లాస్తో అటుకులు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ అటుకులు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా ఒకసారి వాష్ చేసి వాటర్ వంపేస్తాము. ఒక్కసారి వాష్ చేస్తే సరిపోతున్నాయి. ఎక్కువసేపు ఏమీ వాటర్లో ఉంచాల్సిన అవసరం లేదు. వీటిలన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ మొత్తము ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాటర్ని ఒక్కసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఇప్పుడు నైట్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుంటే, చూసారు కదా మన బ్యాటర్ అనేది ఎంత బాగా పొంగిందో. ఇలా కలిపెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇందులో మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చూసారు కదా ఎంత బాగా ఫ్లఫీగా వచ్చేసిందో మనకి బ్యాటర్ అనేది. ఇలా ఓవర్ నైట్ ఉంచుకుంటే చాలా టేస్టీగా వస్తుంది దోశలు కూడా. ఇప్పుడు ఇందులో సాల్ట్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను ఇక్కడైతే బేకింగ్ సోడా అలాంటివి ఏమీ వేయట్లేదండి. వంట సోడా ఏమీ వేయట్లేదు. జస్ట్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 by 1 దోశలు వేసేసుకుందాం. సేమ్ మనం ఎలా దోశలు వేస్తామో అంతే, అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూసారు కదా దోశలు ఎంత బాగా వస్తున్నాయో. ఇలా కొద్దిసేపు హీట్ అయిన తర్వాత ఇందుకు ఆయిల్ నేను చాలా లెస్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే ఇలా తక్కువ ఆయిల్తోనే మనము దోశలన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తప్పకుండా నచ్చుతాయి. ఇలా మనము పిల్లలకి వన్స్ అయినా వీక్లీ పెడుతూ ఉంటే పిల్లలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బోన్ వెయిట్ బాగుంటుంది. అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతుంటారు. జొన్నలు చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం వేసుకునేవన్నీ హెల్దీ ఫుడ్డే. ఇందులో రైస్ కూడా తక్కువ వేసుకుంటాం కాబట్టి జొన్నలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. బోన్ వెయిట్ కూడా ఖచ్చితంగా అవుతుంటారు పిల్లలు, వెయిట్ గెయిన్ అవుతారు. ఇలా రెగ్యులర్గా చేసి పెడుతూ ఉండండి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే డెఫినెట్గా వాళ్ళు కూడా ఫుడ్ని అనేది ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు మనము పెద్దవాళ్ళు ఎక్కువ జొన్నలు, రాగులు, సొద్దలు ఇలాంటివి తినేవాళ్ళు. మనం ఇప్పుడు చాలా వరకు ఫుడ్లో ఇవి తగ్గించేసాము. అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి కూడా హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇలా దోశలన్నీ ఒకటే తర్వాత ఒకటి వేసేసుకుందాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. ఇక్కడ సోడా, ఉప్పు అలాంటివి కూడా ఏమి యాడ్ చేయలేదు. చాలా దోశలు చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తున్నాయి. బాబుకి మాకైతే చాలా నచ్చాయి దోశలు. చాలా చాలా బాగున్నాయి. మీకు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను మొత్తం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుంటాయి.
నచ్చుంటాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ మొత్తం నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చుంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.